హలో సార్, తల్లికి వందనం డబ్బులు వేసే పథకం వల్ల మాట్లాడేదా? పథకం వాళ్ళ మీద చెప్పు. అది మాకు ఇంకా డబ్బులు వేయలే కదా మీరు. ఇంకా వేయలేదు పెద్ద ఆయన. కాదు, ఆ మాట ఇంట్లో ఉంటే మా పరిగమ దానికి ఒక మాట చెప్తురా వచ్చి. ఏంది పనికి మళ్ళీ దానికి చెప్పాలా? అది సార్, ఇప్పుడు మీరు డబ్బులు వేస్తా అని చెప్తే నా పిల్లం సెల్లో చూసి దీంతో డబ్బు రాలేదు, నువ్వే దింకుని అప్పుడే అయిపు చేసినావు అని చెప్పి మనగా తిడతావు దీంట్లో కూర్చొని. 10-11 బేస్తాంలే నాయనా, ఇంకా వేయలేదు నీ పిల్లకి చెప్ప మాట. ఇంకా పర్లేదు మేము చెప్తే ఆ పరిగమ వాళ్ళు తింటే కదా. ఏమంటా ఉన్నది? వాళ్ళు 15,000 ఎక్కువ వచ్చినారు, అప్పుడే దాకా పోయి ముగించుకొని వచ్చాడని చెప్పి ఈదులోకి వచ్చిన మానగా సాపిస్తా ఉన్నది. ఏదో నీ పిల్లకి నేను చెప్తా. అది ఇంట్లో అండి, ఈదులోకి పోయి అందరిని అడుగుతాను మీకు పడిందా మీకు పడిందని. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఇంకా మా పిల్లల దగ్గర నన్ను దింగిస్తానని కావాలని పడిందని చెప్తాం వాళ్ళ. అదో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా పిల్లకి ఫోన్ చేసి ఇంకా వేయలేదని చెప్పు. అందరి భార్యలకు ఫోన్ చేసి మేము చెప్తా ఉండే ఇంకా వేయలేదన్నా. ఏది నువ్వు చెప్పేది? చెల్లు చేతిలో పట్టుకుని ఇంట్లో నుంచి కాలు బయట పెడితే కాలు ఇరా దింగితే అయిపోతే ఒక్కరోజు అని చెప్తా ఉన్నది నా పిల్లము. ఏమంట? అకౌంట్ లో 15,000 పడతాను ఏమో దొరుకుని బ్యాంక్ కాడికి పోవాలంట. ఏమిటి మాట్లాడేది? బ్యాంక్ వాళ్ళు నీళ్ళు నిప్పులన్నా పోసుకొని రాని అయినా బ్యాంకుల కాడికి వేస్తామా? ఎప్పుడే పేశారంట, నేను అప్పుడే దిగి తిన్నానంటే నా పిల్లం అవమానంగా తిడతా ఉన్నది. అంటే నా పిల్లంకి అట్ట ఫోన్ చేసి చెప్పమని చెప్తే నీకు అర్థం కాదు. ఇక నీ పిల్లకి నేనేంది ఆయన ఫోన్ చేసి చెప్పేది? సార్ పలానా టయానికి వెళ్తానని చెప్తే కదా రోడ్లోనే నిలబడుకుంటా ఆటోల కోసం. కాదు, 7 గంటలకే బ్యాంక్ కాడికి పోయి నిలబడుకోకూడదా? నా పిల్లం రాత్రే చెప్పింది, పొద్దున్న లెక్కబడేటట్టున్నది. రాత్రి బ్యాంక్ కాడే పోయి పడుకుంది అబ్బా గేట్ కాడని చెప్పింది. కాదు, ఎందుకు బ్యాంక్ మేనేజర్ దగ్గర వచ్చి మీ ఇంట్లో కట్టేసుకోకూడదు రాత్రి? కాదు సార్, నీకు నవ్వు వస్తున్నాగా? మీరు చేసే శాస్త్రాలకు నవ్వురాక ఏడిపోతుందా? ఫోన్ పెట్టి